ఏజింగ్ లేదా వయసు పెరగడం అనేది ఎవరు ఆపలేరు. కానీ వయసు కంటే చిన్నగా కనిపించడం లేదా ఆరోగ్యంగా ఉండడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఇవాళ నేను మీకు యాంటీ ఏజింగ్ టిప్స్ అనేవి చెప్తాను. యాంటీ ఏజింగ్ టిప్స్ అనేవి ఏవో కాస్ట్లీ క్రీమ్స్ కాదు, ఖరీదైన ట్రీట్మెంట్స్ కాదు. మనం రోజు ఫాలో అయ్యే చిన్న చిన్న హ్యాబిట్స్ అసలు సీక్రెట్. కమింగ్ టు టిప్ నెంబర్ 1, ప్రతి మీల్ లో కూడా ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. వయసు పెరిగే కొద్దీ మన మజిల్ మాస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనం ప్రోటీన్ సరిగా తీసుకుంటే మజిల్ మాస్, స్ట్రెంగ్త్ ఇంకా ఇమ్యూనిటీ మెయింటైన్ చేయొచ్చు. కమింగ్ టు టిప్ నెంబర్ 2, స్ట్రెంగ్త్ ట్రైనింగ్. మజిల్ మెయింటైన్ అవ్వాలి అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. అందుకే వారానికి 2 to 3 టైమ్స్ అయినా వెయిట్ లిఫ్టింగ్ లేదా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ మ్యాండేటరీ. అండ్ కమింగ్ టు థర్డ్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్, అందరూ అవాయిడ్ చేసేది మంచి నిద్ర. రోజుకి 7 to 8 hours ఆఫ్ క్వాలిటీ స్లీప్ ఇంపార్టెంట్. ఎందుకు? మన బాడీ రిపేర్ అయ్యేది మనం నిద్రపోయినప్పుడే కదా. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి, రోజు ఫ్రూట్స్, వెజిటబుల్స్ బాగా తినాలి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్ ద్వారా మన బాడీలో అయ్యే డ్యామేజ్ ని ప్రివెంట్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సన్ ప్రొటెక్షన్. మన స్కిన్ ఏజింగ్ అవడానికి ముఖ్యమైన కారణం యూవీ రేస్. అందుకే బయటికి వెళ్ళిన ప్రతిసారి కూడా సన్ స్క్రీన్ లేదా అంబ్రెల్లా క్యాప్స్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అవాయిడ్ షుగర్ అండ్ స్మోకింగ్. ఈ రెండు కూడా మీ ఏజింగ్ ప్రాసెస్ ని చాలా స్పీడ్ గా చేస్తాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అవాయిడ్ స్ట్రెస్. స్ట్రెస్ లెవెల్స్ పెరగడం వల్ల బాడీలో కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతుంది, ఏజింగ్ చాలా స్పీడ్ అయిపోతుంది. సో స్ట్రెస్ అవాయిడ్ చేయండి. మెడిటేషన్ లేదా మీకు రిలాక్సేషన్ ఇచ్చే హ్యాబిట్స్ ని హాబీగా ఎంచుకోండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు 20 లేదా 30 years లో ఈ హ్యాబిట్స్ కనుక ఫాలో అయితే మీరు 60, 70s లో కూడా యాక్టివ్ గా, యంగ్ గా, హెల్దీగా ఉండొచ్చు. స్టే అవేర్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.